ప్రేమ, శాంతి, సమాధానము మరి గొప్ప మరి దేవుని వాక్యంలో రాయబడింది. దేవుడు వారి యొక్క ప్రతి ఒక్క భాషలో బిందును తుడిచివేయనని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. కానీ ఆ యొక్క ధనవంతుడు మాత్రము ఈ భూమి మీద ఎంతో ఐశ్వర్యమును, ఘనతను అనుభవించినాడు. కానీ తాను చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన కారణం చేత తాను నరకానికి వెళ్ళిపోయి అక్కడ ఏడుపును కన్ను కొరకుటయ్యో ఉంది. అయ్యో, నేను భూలోకంలో ఇక మాటలు విన్నప్పుడు నేను ఎందుకు తృణీకరించానని చాలా బాధపడ్డాడు. తన యొక్క కుటుంబీకుల కొరకు ప్రార్థన చేయాలని బాధపడ్డాడు. కానీ రక్షించుకునే కాబట్టి మీకు అందరికీ కూడా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. అయ్యా, ప్రభు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే, మన ప్రాణము మన శరీరంలో ఉన్నప్పుడే అంగీకరించాలి. ఒకసారి మన శరీరము మన ఆత్మ మనకు శరీరం విడిచిపెట్టిన తర్వాత మనం ఎంత ప్రయత్నం చేసినా మనము పరలోక రాజ్యానికి చేరుకోలేము. మరి యేసుక్రీస్తు దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది, పాపములను జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు ఏంటంటే క్రీస్తు చేసినందు నిత్య జీవము. ఆ యొక్క నిత్య జీవము ప్రభు ఏంటంటే యేసుక్రీస్తు వారిలో ఉంది. కాబట్టి ప్రభు, నేను నా పాపలను క్షమించండి, ఆ యొక్క లాజరు వలె నా పాపలను క్షమించి పరలోక రాజ్యం చేర్చుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. గొప్ప శాంతి, సమాధానం మీకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ఈ లోకము విడిచిన తర్వాత నిత్య జీవము, ఆనంద రాజ్యము, పరలోక రాజ్యము, శాశ్వతమైన రాజ్యము దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ప్రభు ఏంటంటే యేసు నందు విశ్వాసం వచ్చము, అప్పుడు నీవును నీటి వలన గొప్ప రక్షణ పొందుతాడు.